హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ చూసి రావడం జరిగింది. సో ఇంక ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేసేదని ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. నాకైతే ఈ మూవీ టీం చేసిన ప్రమోషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ అలానే ఈ మధ్య నాకేమనిపిస్తుంది అంటే తమిళ వాళ్ళు కూడా తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, అసలు ట్రై చేసేదేనంటే మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో ప్రభుకి అయితే తన గర్ల్ ఫ్రెండ్ ప్రియా ప్రకాష్ వారియర్తో వెడ్డింగ్ అయితే ఫిక్స్ అవుతుంది. ఇంతలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే తనకైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ వస్తుంది. సో ఆ వెడ్డింగ్కి ప్రభు వెళ్ళాడా లేదా, అండ్ అలానే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి తనకి బ్రేకప్ ఎందుకైంది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందుగా మనం జీవి ప్రకాష్ గురించి మాట్లాడుకోవాలండి. ఆయన అయితే తన బీజిఎంతో అయితే మూవీని అలా ఎలివేట్ చేసుకుంటూ తీసుకెళ్లాడు. ప్రతి సీన్ కూడా అలా ఎలివేట్ చేశాడు ఆయన అయితే. సో పెద్దగా స్టార్ కాస్ట్ లేకపోయినా కానీ ఆయన అయితే బీజిఎంతో చిన్న సినిమా ఆయన చాలా బాగా తీసుకెళ్లాడు. సో మనోడైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే డ్యూటీ ఎక్కేసాడని చెప్పాలి. ఇంకా స్పెషల్ మెన్షన్ వచ్చేసి గోల్డెన్ స్పారో సాంగ్ అండి. ఆ సాంగ్ అయితే నేను పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను థియేటర్లో. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి. మెయిన్గా ఒక రామ్ కామ్కి తగ్గట్టుగా ఒక ప్రేమలో చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాగే ఫ్రేమ్స్ అయితే బాగా సెట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ ఈ డిఫరెన్స్ మనకి సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒకటే ప్లేస్లో జరిగిన స్టోరీ అంతా కూడా మనకి సిచ్యువేషన్ తగ్గట్టు ఫ్రేమ్స్ అయితే మారుతూ ఉంటాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అండి, ధనుష్ గారు కొత్త వాళ్ళు అయినా కానీ ఒక రామ్ కామ్కి ఇంత రిచ్ వాల్యూస్, ఇంత ప్రొడక్షన్ వాల్యూస్ నేనైతే ఏ మూవీలో చూడలేదు. చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఈ మూవీని ధనుష్ గారు ప్రొడ్యూస్ చేశారంటే కూడా చాలా బాగుంది వాల్యూస్ అయితే. మూవీలో మనం మాట్లాడుకోవాల్సింది మాథ్యూ థామస్ గురించి అండి. ఆయన మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా మూవీస్లో చూస్తుంటారు మలయాళం మూవీస్లో. సో ఈయనైతే సేవియర్ అని చెప్పాలి సెకండ్ హాఫ్కి. ఎస్పెషల్లీ ఫ్రెండ్గా, తన హీరో ఫ్రెండ్గా క్యారెక్టర్లో అయితే చాలా బాగా కామెడీ జనరేట్ చేశాడు. అతనున్న ప్రతి సీన్ కూడా బాగా హైలైట్ అయింది. సో ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్షన్ బై ధనుష్ గారు అండి. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి బ్రేకప్స్, ప్యాచప్స్, ఈ సిచ్యువేషన్ మీద అయితే బాగా రాసుకున్నారు స్టోరీని. మెయిన్గా మాథ్యూ థామస్ ఆ క్యారెక్టర్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ అలానే ఆయనకు రాసిన వన్ లైనర్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఫస్ట్ హాఫ్ని అలా ఆటుపాటుతో తీసుకువెళ్ళినా కానీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ ఎమోషన్ కానీ చాలా బలంగా చూపించారు. మెయిన్గా హీరోకి వాళ్ళ ఫ్రెండ్ మధ్య ఉన్న బాండింగ్ని కానీ, అండ్ ఈ జనరేషన్లో పేరెంట్స్ థాట్స్ ఎలా ఉన్నాయి, ఫ్రెండ్స్ మధ్య బాండింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్య బాండింగ్ని వాటిని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీలో అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవంటే నెగిటివ్స్ కూడా ఉన్నాయండి. ఈ మూవీలో బీజం బాగానే కొట్టారు జీవి ప్రకాష్ గారు, బట్ సాంగ్స్ చాలా లెట్ డౌన్ అనిపించింది. మేబీ తమిళ్లో వర్కౌట్ అవ్వచ్చు అండి, తెలుగులో అయితే అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ బ్రేకప్ సాంగ్ ఒకటి వచ్చింది, అదైతే నాకు అస్సలు ఎక్కలేదు. నెక్స్ట్ రైటింగ్లో చాలా ఫ్లాస్ ఉన్నాయండి. ఇది బేసిక్గా రాసింది జెన్జీ జనరేషన్కి. సో వాళ్ళ జనరేషన్లో ఉండే కొన్ని పదాలు కానీ అవన్నీ తీసుకున్నారు, బట్ అవి 90s కిడ్స్కి ఎంత మాత్రం కనెక్ట్ అవుతాయని నేనైతే చెప్పలేను. అండ్ అలానే అప్పుడే లవ్ పుడుతుంది అంటారు, తర్వాత ఏమో ఫాదర్కి అండ్ హీరోకి మధ్య ఈగో క్లాష్ అంటారు, అలా చూపిస్తూ వెళ్తూ ఉంటారు. సో ఏ జనరేషన్ లవ్ అనేది కామన్ అండి, బట్ ఎంతవరకు రిలేట్ అవుతుంది అనేది పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు తిరుగుతున్నారు కదా సో కాల్ జెన్జీ జనరేషన్, వాళ్ళకైతే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ధనుష్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారా ఈ మూవీతో అనుకునే లోపే పార్ట్ 2 అని వేస్తారు. లిటరలీ సెకండ్ హాఫ్లో నేను చెప్పాను కదా, మాథ్యూ థామస్ గారు కామెడీ సీన్స్ లేకపోతే మాత్రం సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బోరింగ్గా వెళ్ళింది. చాలా స్ట్రెచ్ ఫీలింగ్ అయితే మనకి చాలా చోట్ల కలుగుతుందండి. సో ఆల్రెడీ ఇప్పుడే కదా ఒక లవ్ స్టోరీ బ్రేకప్ అయింది అనుకునే లోపు ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం చూపిస్తున్నారా వీళ్ళు అనిపిస్తుంది. ఇంకా నెరేషన్ కూడా చాలా అంటే చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుందండి. ఒక్కడ కూడా హై ఇచ్చే ఎమోషన్స్ ఉండవు. ఇంకా ఎమోషన్ సీన్స్ తప్పితే ఇంకెక్కడ కూడా హై అయిపోతుంది మనకి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియా ప్రకాష్ వారి గారు, ఆవిడైతే ఉన్నది తక్కువ స్క్రీన్ టైం అయినా కానీ ఉన్న స్క్రీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇంకా మెయిన్ లీడ్స్ కూడా పర్లేదు అనిపించింది, బాగా ఇంకొంతగా ఇంప్రూవ్ అయితే చాలా బాగుండేది. అండ్ డబ్బింగ్ అండి, తెలుగు డబ్బింగ్ అయితే చాలా చోట్ల మిస్ అయింది, అది కనిపించేస్తుంది మనకి, లిప్సింక్ లేదు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే విత్ యావరేజ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్తో ఈ మూవీ అయితే జస్ట్ ఓకేష్ అని చెప్పొచ్చు. జస్ట్ వన్ టైం వాచబుల్ అండి, మరీ ప్రేమలు అంత రామ్కమ్ అయితే కాదు, జస్ట్ వన్ టైం వాచబుల్ అంతే. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మిగిలిన అనిపిస్తుంది కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.